లాస్ట్ వీడియోలో 30 థీమ్ కేక్‌ని గురించి మాట్లాడుతున్నప్పుడు క్లయింట్‌ని చాలా ప్రైజ్ చేశాను. ఐ టోల్డ్ యూ ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఆన్ ఇట్. యెస్, ఐ యామ్ మేకింగ్ ఇట్ నౌ. చలో. ముందుగా ఒక చిన్న విషయం. ఆమెతో ఇది నా ఫస్ట్ ఇంటరాక్షన్ అండ్ ఆల్సో షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్‌స్టా ఫాలోవర్. యాక్చువల్లీ వాళ్ళు కేక్ పికప్ చేసుకోవడం అవ్వలేదు. సో, దే ఆస్క్డ్ మీ టు అరేంజ్ ఏ 3 వీలర్ ఫర్ బేగంపేట్. సో, అలానే అని చెప్పేసి నేను అరేంజ్ చేసేసాను. సన్నీ డే కాబట్టి కప్ కేక్స్‌లో ఉన్న విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అయ్యింది. అండ్ ఆల్సో జర్నీ వల్ల ఆ కప్ కేక్స్ కొంచెం మిస్‌ప్లేస్ అయ్యాయి. బట్ ద మెయిన్ కేక్, టెడ్డీ కేక్ ఏదైతే ఉందో అదైతే అబ్సల్యూట్‌లీ ఫైన్. చిన్న డ్యామేజ్ కూడా లేదు. పర్ఫెక్ట్‌గా నేను ఎలా ప్యాక్ చేశానో అలానే ఉంది. కాకపోతే కప్ కేక్స్ విషయానికొస్తే ఎవరైనా జనరల్‌గా కంప్లెయింట్ చేస్తారు సమ్‌వాట్. బట్ ఆమె ఒక్క మాట కూడా డ్యామేజ్ గురించి చెప్పలేదు నాకు. ఇన్‌స్టెడ్ వాళ్ళు కప్ కేక్స్ టేస్ట్ చేసి నాకు చాలా బావుంది, చాలా యమ్మీగా ఉన్నాయని చెప్పారు. అలాగే నేను ఎంత కేర్‌తో ప్యాక్ చేశానో నా ఎఫర్ట్స్‌ని అప్రిషియేట్ చేశారు. అండ్ టెడ్డీ కేక్ చాలా నచ్చేసింది అండ్ ఆల్సో పర్ఫెక్ట్‌గా ఉందని చెప్పారు. వాళ్ళు ఎలా అయితే నాకు పంపించారో అలానే ఉంది. ఎగ్జాక్ట్‌గా రిఫరెన్స్ పిక్‌లో ఎలా ఉందో అలానే ఉందని చెప్పారు. పేమెంట్ వచ్చేసరికి నాకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఎక్స్‌ట్రా అమౌంట్ పంపించారు. అదేంటి అండ్ వెంటనే ఇమ్మీడియేట్‌గా టెక్స్ట్ చేశాను నేను ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంది అని చెప్పాక. ఆమె ఒక్క లైన్ మాత్రమే చెప్పింది, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అని. ఆ ఒక్క లైన్ నన్ను చాలా టచ్ చేసిందండి. ఎందుకంటే మన ఎఫర్ట్, మన లవ్, మన డెడికేషన్‌ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది మనీ గురించే కాదు. ఇది నా మీద వాళ్ళకున్న ట్రస్ట్ గురించి అండ్ ఆల్సో రిగార్డింగ్ మై జెన్యూనిటీ అండ్ నా వర్క్ మీద ఉన్న వాళ్ళకి నా వర్క్ మీద ఉన్న ట్రస్ట్. అందుకే నా జర్నీలో నాకు దొరికిన జెమ్ కస్టమర్స్‌లో ఆమె కూడా డెఫినెట్‌లీ ఒకరు అని చెప్పేసి అంతలా ప్రైజ్ చేశాను. ఇలాంటి రియల్ బేకింగ్ స్టోరీస్ కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి.